సినిమా ఇండస్ట్రీ, అఫ్కోర్స్ ఇండియన్ సినిమా, ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తీస్తున్నటువంటి మహేష్ బాబుతో ఆయన తీస్తున్న సినిమా మొన్న గ్లిమ్స్ రిలీజ్ అయినాయి. వారణాసి అంటూ ప్రకటించారు. ఆ సినిమాకి సంబంధించినటువంటి కొన్ని ప్రమోషన్స్ కూడా చూసాం మనం. అయితే ఆ సందర్భంలో రాజమౌళి చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఆంజనేయ స్వామి విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా కొంతమంది మనోభావాలను దెబ్బతీసాయట. స్వామివారిని తక్కువ చేసి మాట్లాడినట్టుగా అనిపించింది అంటూ కొంతమంది అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ వానర సేన రాజమౌళి మీద కంప్లైంట్ కూడా చేశారు. ఆ కంప్లైంట్లో మరి ఏముంది, ఇప్పుడు ఎలాంటి జస్టిస్ వాళ్ళు కోరుతున్నారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు అనేది వారితో మనం మాట్లాడబోతున్నాం. అట్ ది సేమ్ టైం వారణాసి టైటిల్ గురించి కూడా చర్చ నడుస్తుంది. వారణాసి టైటిల్ తనది అంటూ ఒక వ్యక్తి వెళ్ళి ఇప్పటికే ఆ విషయంలో కూడా కంప్లైంట్ చేశాడంటూ సమాచారం అందుతోంది. ప్రస్తుతం మనతో రాష్ట్రీయ వానర సేన సభ్యులు కేశవర్ధన్ రెడ్డి, అలాగే డాక్టర్ కశ్యప్ మహర్షి, మరికొద్దిసేపట్లో మండాది శివారెడ్డి మనతో జాయిన్ అవ్వబోతున్నారు. అలాగే శేఖర్ భాష కూడా మనతో జాయిన్ అవ్వబోతున్నారు, సోషల్ యాక్టివిస్ట్, అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్. ఈ విషయం గురించి మనతో ఆయన కూడా డిస్కస్ చేయబోతున్నారు. బట్ బిఫోర్ దట్ ఒకసారి కేశవర్ధన్ రెడ్డి గారు నమస్తే, అలాగే కశ్యప్ మహర్షి గారు వెల్కమ్ టు ఆర్టీవీ డిబేట్. యా, కేశవర్ధన్ రెడ్డి గారు, అసలు మీ కంప్లైంట్ ఏంటి? రాజమౌళి గారు చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో మీ అభ్యంతరం ఏంటి? ఇప్పుడు ఆయనకు నమ్మకం లేకపోతే నమ్మకం లేనట్టుగా ఉండాలండి. ఇప్పుడు వాళ్ళొక ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే సొసైటీలో ఆ రకంగా కొన్ని వేలాది మంది వచ్చిన ఆ కార్యక్రమంలో ఒకేసారి దేవుడు అంటే నీకు నమ్మకం లేకపోతే నమ్మకం లేనట్టుగా ఉండు, ఎందుకు అట్లా పబ్లిక్ లో వచ్చి నువ్వు అవమానిస్తున్నావు? ఇది ప్రతిసారి వీళ్ళు సినిమా రూపంలో కూడా కించపరుస్తూనే ఉంటారు ప్రతిసారి ఈ రకంగానే. వీళ్ళని ఏ రకంగా నమ్మాలండి? వీళ్ళ అవసరానికి ఏదైనా చేయగలుగుతారు. ఇప్పుడు ఇదే దేవుణ్ణి అడ్డం పెట్టుకుని కదా గతంలో ఈయన సినిమాలు తీసే హిందూ సమాజం ఈయనను ఆదరించింది. మళ్ళీ ఎందుకు ఈ రకంగా మాట్లాడుతుంటేనే ఇప్పుడు వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు తప్పకుండా ఇలా శిక్ష పడాల్సిందే కదా. నిన్న మేము ఫిర్యాదు చేయడం జరిగింది. బహుశా ఈ రోజు నాకు తెలిసి ఎఫ్ఐఆర్ కాపీ చేతికి వస్తుందని మేము అనుకుంటున్నామండి. ఓకే, అంటే ఇప్పుడు ఆయన మీరు అన్నట్లుగా గతంలో ఆయన సినిమాల్లో దేవుడి గురించి చాలా గొప్పగా చూపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంత హార్ష్గా మీకు ఎందుకు అనిపించాయి? ఆయన నాకు నమ్మకం లేదు అన్నాడు, అట్ ది సేమ్ టైం నా వైఫ్ కి చాలా నమ్మకం లేదు. నేను ఏమంటున్నాండి, చెప్పండి. నేను ఏమంటున్నాండి, ఆయనకు నమ్మకం లేకపోతే ఆయన మనసులో పెట్టుకోవాలి. ఆయన సమాజంలో ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి, ఈ రకంగా మాట్లాడడం తప్పు. మళ్ళీ గతంలో ఆయనకు నమ్మకం లేకపోతే ఏ రకంగా సినిమాలు తీశాడండి? మళ్ళీ అప్పుడు ఏ నమ్మకం ఉండి తీశాడు? అంటే ఇప్పుడు కోట్లాది రూపాయలు సంపాదించుకొని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కాకుండా దేశవ్యాప్తంగా అతను ఆదరించారు కదా, ఇదే హిందువులు కదా అతను ఆదరించింది. ఈ రకంగా ఎందుకు కించపరిచి మాట్లాడుతున్నాం? మళ్ళీ ఇలాంటి ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తామండి. ఇంకోసారి ఇది రిపీట్ కాదు. ప్రతిసారి ఇది ఒక ప్యాషన్ అయిపోయింది సినిమా వాళ్ళకు. ఈయనకు దమ్ముంటే వేరే మతస్థులను అనగలుగుతాడా? అదే ముస్లిమ్స్ కానీ అదే క్రిస్టియన్స్ కానీ అనగలుగుతాడా? ఇట్లా ఆ దమ్ముండదు వీళ్ళకు. ప్రతి ఓన్కి ఒక ప్యాషన్ అయిపోయిందండి. హిందువులను కించపరచడం, ఓ 4 రోజులు అయినాక సారీ చెప్పడం, ఇదో ప్యాషన్ అయిపోయింది. సో తప్పకుండా ఈయనకు చట్టపరంగా ఏ శిక్ష అయితే పడాలో ఆ శిక్ష పడదాకా రాష్ట్రీయ వానర సేన పోరాటం చేస్తుంది, బుద్ధి చెప్తుంది. అది కూడా హిందూ సమాజమే బుద్ధి చెప్తుంది ఆయన. ఓకే, ఒకసారి కశ్యప్ మహేష్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? చెప్పండి, మీరేమంటారు ఈ కంప్లైంట్ కి సంబంధించి, ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి? ఒకటండి, ఈ ఎస్ఎస్ రాజమౌళి అనే ఒక వ్యక్తే కాదు, చాలా మంది ఇదే విధంగా హైజాకింగ్ హిందుత్వ చేస్తున్నారు. ఇప్పుడు హిందువులంతా ఏకమై హిందూ రాష్ట్రం దిశగా అడుగులు వేయడానికి ఇప్పుడు బీజాలు పడ్డాయి అన్నమాట. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే హిందువులకు, ఇప్పుడు దేవుడు అంటే ఏ దేవుడి గురించి మాట్లాడాడు? ఇదే రాజమౌళి అల్లా గురించో, మహమ్మద్ ప్రవక్త గురించో, లేకపోతే జీసస్ గురించో, లేకపోతే యెహోవా గురించో మాట్లాడే అంత ప్రయత్నం అయితే ఈ రాజమౌళి చేయలేడు. ఎందుకంటే ఆ మతాలు అంత కన్సెషన్ ఇవ్వవు కదా. సర్తన్సే జుదా వేస్తారు, లేకపోతే సిలువ వేస్తారు. సో అలా చేయలేదనే కదా హిందువుల చేతగాంతనము. దాన్ని అంటే నువ్వు ఏమంటున్నావు, ఒక శివలింగాన్ని ప్రభాస్ చేత ఇలా క్యారీ చేపించి దాంతో నీకు డబ్బులు వచ్చినాయంటే దాని అర్థం దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళే కదా ఆ సినిమాలో ఆ సీన్ ఆదరించి ఆ సినిమాకి వెళ్ళి నీకు డబ్బులు ఇచ్చింది. అదే కదా నీకు అక్కడ దైవత్వం కనపరాలేదా? ప్లస్ నువ్వు గమనించుకుంటే
నాస్తికత్వాన్ని నువ్వు ప్రబోధించడానికి జనాలకు ఒక స్టేజ్ని వాడుకున్నావు. మళ్ళీ అక్కడ ఏంటి, వారణాసి టైటిల్ పేరేంటి, వారణాసి అంటే ఏంటని, కాశీ. ఇంకోటండి, యాక్చువల్లీ నెక్స్ట్ ఇంకొక కంప్లైంట్ కూడా ఏదలుచుకున్నాము, మహేష్ బాబును ఎద్దు మీద ఎక్కించడం ఏమిటి? ఎద్దు అంటే వృషభము అంటే నంది వాహనము అంటే మనం శివుడికి వాహనం అది. అంతేగాని ఈ మొహానికి కలర్ పూసుకొని నెత్తిన విగ్గు పెట్టుకొని నటించే హీరోలను శివునితో ఈక్వేట్ ఎలా చేస్తామండి? మీరు తీయద్దు. మిమ్మల్ని ఎవరు తీయమన్నారు? హిందువుల పేరుతో మీకు సినిమాలు కావాలి, కానీ హిందూ దేవుళ్ళ మీద మీకు నమ్మకం లేదు. నమ్మకం లేనప్పుడు తీయద్దబ్బా. ఈ డిప్లొమాటిక్ లేకపోతే దాన్ని ఏమంటారు, హిపోక్రసీ మెంటాలిటీ మెయింటైన్ చేయొద్దు. వీళ్ళనే కాదు, గతంలో ఈ సీనియర్ ఎన్టీఆర్ కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, ఒక పక్క కర్ణుడిని హైలైట్ చేస్తూ, అంటే నీచమైన కర్ణుడిని దానవీర శూరకర్ణ అంటూ హైలైట్ చేసిన వాళ్ళు వీళ్ళు. అదే విధంగా ఈ సినీ జాతిని అంతరికి కూడా చెప్తున్నా, ఎవరైతే ఇట్లా హిందూ వ్యతిరేక సినిమాలు తీస్తున్నారో ఆ సినీ జాతికి చెప్తున్నా. గతంలో రావణాసురుని హైలైట్ చేసుకుంటూ ఏంటండి అసలు ఇది? ఇప్పుడు హిందువులలో కొంచెం మార్పు వస్తూ ఉంది. హిందువుల స్వాభిమానం పట్ల హిందువులకు అవగాహన ఏర్పడతా ఉంది. హిందువులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో హిందువులకు తెలుస్తా ఉంది. ఇవన్నీ చెప్తున్నా కదండి. కాకపోతే హిందూ సమాజం అంతా ఏకతాటిపై నిలబడి ఇలాంటి సినిమాలన్నింటినీ కూడా నిషేధించే దానికి దిశగా అడుగులు వేస్తుంది అనేసి మేము అయితే చెప్తున్నాం. మరొకటి, అంటే మీ వెనుక పక్క మీ వెనుక పక్క ఏ నాస్తిక అదేవిధంగా ఈ లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉందో అని మా డౌట్ వస్తూ ఉంది. రాజమౌళి, దీని మీద నువ్వు వివరణ ఇవ్వాలి. అంటే ఇప్పుడు బాహుబలి సినిమాలో ఆయన అంత గొప్పగా శివుడు